సరే, రాజకీయ ప్రత్యర్థులు అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధాని మోడీ గారు రాజకీయ ప్రత్యర్థులను కూడా ఆ స్థాయిలో, కానీ ఈ స్థాయికి ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి మహిళ, ఒక పేదింటి మధ్యతరగతి మహిళ, చిన్న ఆనందం, సొంత ఇల్లు లభించింది, ఇంటి పట్టా వచ్చింది, నేను సొంత ఇల్లు కట్టుకోబోతున్నాను, నాకంటూ ఒక ఇల్లు ఉందని ఓపెన్గా బహిరంగంగా ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. ఇంత చిన్నవాళ్ళని కూడా వదిలిపెట్టరా సార్? ఇంత చిన్నవాళ్ళు అంటారేంటండి? పెద్దవాళ్ళు. నా భార్యను వదిలిపెట్టారా? ఏడుంచి మోడీని పర్సనల్గా తిట్టాడు కదా. ఇదే జబ్బు మా సినిమా హీరోకి వచ్చింది. మా సినిమా ఒక హీరో రాజకీయ పార్టీ పెట్టాడు. ఈ ప్రజల్ని బాగా సర్వీస్ చేయాలని చెప్పి రాజకీయ పార్టీ పెట్టాడు. నేను కూడా వెల్కమ్ చెప్పా. పెట్టిన తర్వాత ప్రశ్నిస్తా, ఎవరినైనా ప్రశ్నిస్తా అని అన్నాడు. ఎవరిని ప్రశ్నించకుండా ఒకే ఒక వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించటల్లా ఒకే ఒక వ్యక్తిని అమ్మనాభూతులు తిడుతున్నాడు. ఎవరిని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, సిన్సియర్ చీఫ్ మినిస్టర్ని, జగన్మోహన్ రెడ్డిని. నిద్ర లెగిస్తే ఎక్కడ మన ఇది అది ఉంది కదా, మన రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారిని తిట్టడం, పులివెందులు తిట్టడం, పులివెంద రౌడీలు తోసేస్తాం గీస్తాం అంటూ ఇన్ని రకాల బూతులు తిట్టాడు. ఓకే, అయినా జగన్ గారు ఏం మాట్లాడలా. ఆ తర్వాత సంబంధం లేని డయాస్లోకి వచ్చి సినిమా షూటింగ్లో ఫంక్షన్లకి అట్లాంటి వాటికి వచ్చి ఆడ కూడా వైసీపీ ఎమ్మెల్యేది ఒరే సన్నాసులారా, ఒరే వెధవల్లారా ఇల్లు తిడతా ఉంటే నాకు బాధేసింది. ఈశ్వర్, నువ్వు ప్రశ్నిస్తారన్నావు, నువ్వు ప్రశ్నించకుండా ఎందుకు సన్నాసులు బూతులు తిడుతున్నావు అని చెప్పి ఇతని గురించి నేను ప్రశ్నించాను. ఈశ్వర్, నా క్లిప్పింగ్ చూసుకో ఉంటుంది నెట్లో. ఒక్క మాట కూడా ఓయ్ అని కూడా అనలా. రెస్పెక్ట్గా రాజా నువ్వు ఇలా అన్నావు, మరి అలా తప్పు చేసావు కదా. ఒకప్పుడు నువ్వు హిందువుల్ని బాగా తిట్టావు, మరి ఇప్పుడు ముస్లింలు తిడుతున్నావేంటి, ఇంకోసారి ఇంకో రకంగా అన్నావు అని నేను క్వశ్చన్ చేసి దీనికి ఆన్సర్ చెప్పు రాజా అన్న. మా హీరో, పార్టీ పెట్టిన హీరో, అతనికి ఏమనాలి? ఇప్పుడు ఇవేం చూసావు నువ్వు? ఈ గీతాంజలి నా పెళ్ళాం ఎప్పుడో చచ్చిపోవాలి. ఎందుకులేండి అంత వింటాను, వినండి సార్. అంటే కాదు సార్, వినపోతే ఈ జనాలు ఆలోచించరు, ఈ జనాలు ఉడుగు రక్తం రాదు, చచ్చిపోతుంటారు జీవచ్ఛలాగా. లెట్ మీ టాక్. ఎందుకు పిలిచావు నన్ను? నిజం చెప్పడానికి పిలిచావు. మరి నిజం చెప్పు. నువ్వు అబద్ధం చెప్తే ఎక్కడ గురి చచ్చిపోతా అన్నారు కదా. ఇలాగ అయితే అతను ఏమన్నాడు తెలుసు? ఆ హీరో నన్ను పోసాన్ని ప్రశ్నిస్తాడా? అంతకుముందు ఏంటి, ఎవరినైనా ఆ హీరోని కనుక ప్రశ్నిస్తే వాళ్ళ సైకో ఫ్యాన్స్ ఎమ్మెల్యే భార్య బిడ్డల్ని, నాయకులు భార్య బిడ్డల్ని అమ్మనా బూతులు వాళ్ళు బయటికి చెప్పుకోలేక, పాపం నాకు తెలుసు బయటికి చెప్పుకోలేక కుమిలిపోయారా, ఎందుకు వచ్చావురా మన రాజకీయాల్లోకి అనే లెవెల్లో సైకో ఫ్యాన్స్ని మెయింటైన్ చేశాడు. అలాగే పోసానికి కూడా పంపిస్తే వీడు కిందపై నోరు మూసుకుంటాడు, కాముగా ఉంటాడు, భయపడిపోతాడని చెప్పి నా మెసేజ్, నా సెల్ ఫోన్కి మెసేజ్లు ఈశ్వర్ నా భార్య గురించి, పోసాని నీ పెళ్ళాం వినండి, మాట్లాడివ్వండి, నా పెళ్ళాం నా ఇష్టం, నా ప్రజలు అలాగే మాట్లాడతారు సార్. నేను కూడా బాధితుడిని, కానీ నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు. నిజాలు మాట్లాడటంలో నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు. నా కుటుంబాన్ని నన్ను కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక నిమిషం మాట్లాడతా. అయితే మెల్లి క్వశ్చన్లు అయ్యి నేనేమంటానంటే, లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అట్ట అనకూడదండి, సమాజం బాగుపడుతుంది. సరే తిట్టకండి, అదే అనమంటావా? చెప్పు. అదే అంట. నేను కూడా మీ వాయిస్ నుంచి వాస్తవాలే రావాలని కోరుకుంటాను. కాదు వస్తాయి ఎప్పుడు అదే కావాలని కోరుకుంటాను. వద్దు, నీ కోరిక ఏంటంటే లోకేష్ నీ ఫ్రెండ్ అనుకుంటా. లోకేష్ బాబు గారు, ఈశ్వర్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏం అనకూడదంట. మీరు ఎన్ని వేషాలు ఇచ్చినా, ఎన్ని అవినీతి పనులు చేసినా, గీతాంజలి అంటే అమ్మాయిని 100 మంది చంపుతున్నా, వచ్చే గిసే అన్నా, ఎవరో లాయర్ లేడీ తహసీల్దార్ని చెప్పుతో కొట్టినా, మా ఈశ్వర్ అంటున్నాడు ఇంకా గాంధీవాదితను. అయ్యో, ఒక చెంప కొట్టాడు, రెండో చెంప కొట్టి చూపించి పోసాని. నేను ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్, లెట్ మీ టాక్. నా భార్యని ఎన్నో స్కై ఇస్ ద లిమిట్ అన్ని బూతులు
తిట్టాడు, అన్నీ చూసుకున్నా. ఇది వినండి, సస్పెన్స్ చెప్తా. అనగానే నేను ఆలోచించా, నా భార్యను పిలిచా, బెడ్రూమ్లో ఇద్దరం కూర్చున్నాం. నీ గురించి నా గురించి మా హీరో గొప్ప కాంప్లిమెంట్స్ పంపించాడు, విను అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక తప్పు లేకుండా మొత్తం నా భార్యకి చెప్తా ఉన్నా. ఎలా కూర్చుందన్న నా భార్య, తల్లి సాక్షి, కన్నీళ్ళు కూడా పెట్టుకోవాలి. అలా వింది. ఎన్ని బూతులు అని చెప్పా. స్కై తల్లి గీతాంజలికి తక్కువన్నా, గీతాంజలికి 1%. నా భార్యని స్కై ఇస్ ద లిమిట్. అప్పుడు నాకు ఏడుపు రాలా, ఇప్పుడు వస్తుంది నాకు ఏడుపు. నా భార్య కూడా చచ్చిపోయి ఉంటే గీతాంజలిలాగా నాకెవరు ఉంటారు? అప్పుడు అడవలా నేను. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది. నా తల్లి సాక్షి చెప్తున్నా. మీరు అలాంటి నాకేడుపు వస్తుంది. ఏమైనా చెప్తా, మీలాంటి వాళ్ళు ధైర్యంతో అన్ని మాట్లాడేవాళ్ళు. నా వైఫ్ ఎక్కడంటే నాకు నేను బతకాలనిపించిందంటే, ఇన్ని తిడితే నా గురించి నీ తిట్టారు కుసుమలత అంటే చేతికిచ్చా, నువ్వే చదువు, ఒకసారి చదువు నువ్వే. అలా చూసుకుంది, ఒక 3 నిమిషాలు చూసుకుంది. ఈశ్వర్ చూసుకొని అది అక్కడ పెట్టి, ఒక్క నిమిషం ఉండండి అలా బయటికి వెళ్ళింది. నేను అనుకుంటాను బయటికి వెళ్ళి బాత్రూంలో ఏడుస్తుందేమో అనుకున్నా. ఎందుకు వెళ్ళింది నా వైఫ్, ఎప్పుడు నా చెప్పకుండా వెళ్ళలేదే అంటే 2 టీ కప్పులు తీసుకొచ్చింది. ఇదిగో నీకు టీ, నాకు టీ, ఈ టీ తాగండి, కూల్ అవ్వండి అని నవ్వుతా టీ తాగుతుంది. ఆమె గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇది వినాలి మీరు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇంటే ఎలా తట్టుకోగలుగుతారు? అదే నాకు ఇన్స్పిరేషన్. నా వైఫ్ నవ్వే నాకు ఇన్స్పిరేషన్. అప్పుడు అనుకున్నా, ఈ వెధవకి ఏదైతే దొంగచాటుగా నా తిట్టాన్ని పెట్టాడో, సైకోల్ని అమ్మలక్కలు తిట్టించాడో, ఇదే వీడిని పబ్లిక్గా బుద్ధి చెప్పాలని చెప్పి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టా. మొత్తం 89 మంది ప్రెస్ మీట్ పెట్టి, ఏమైతే నా భార్యని వాడు తిట్టించాడో దాన్ని మొత్తం మళ్ళీ లైవ్ పెట్టి అరే సైకో ఫ్యాన్స్ హీరో, నేను చెప్తున్నా, నువ్వు ఎలా తిట్టావో అలాగే వాడిని తిట్టాను, వాడి పెళ్ళాన్ని తిట్టాను, వాడి కుటుంబాన్ని తిట్టాను, జైశకర్ని వైసా బర్ని ఇన్ని తిట్టా. ఇంకొకసారి అరే నా కొడక దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రా, నువ్వు నేను చస్తాం. చూడండి లైవ్ అప్పట్లో వచ్చి, ఇంకొకసారి ఇదే ఫోన్ ఇట్టా పెట్టుకుంటా, ఇదే నెంబర్ పెట్టుకుంటా, నా కొడక ఇంకొక వరుడు ఇక్కడికి వస్తే నేనేం చేస్తాను నాకు తెలీదు, దమ్ముంటే నా కొడక మళ్ళీ దీన్ని పెట్టు. ఈరోజు వరకు పెట్టలా. నేను అదే చెప్తున్నా, మహాతలులారా, జైసీ కర్ణి ఐసీవన్నీ ఏడవద్దు, చచ్చిపోవద్దు. నేను ఏడుస్తున్నా కాదు, నాకు అది ఆనంద బాష్పాలు. ప్రౌడ్ లైకర్సే మై వైఫ్ వెరీ కాన్షియస్, వెరీ డేర్. ఉండండి డేర్, ఎందుకు చేసాలి?